యోగేంద్ర యాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక పాత్ర పోషించాడు. కాసేపు ఆమ్ ఆద్మీ పార్టీ అంటాడు, కాసేపు సమాజ సేవకుడు అంటాడు, కాసేపు సోషల్ యాక్టివిస్ట్ అంటాడు. టోటల్‌గా కథ నడుపుతా ఉంటాడు. యోగేంద్ర యాదవ్ అసలు గుట్టు ఇప్పుడు రట్టయింది. వాస్తవంగా ఇంతకుముందు బీజేపీ వాళ్ళు లేకపోతే హిందుత్వ సంఘాలు అతను యోగేంద్ర యాదవ్ అసలు పేరు సలీము. అతను దేశద్రోహి ఏదైతే సోరోస్ గ్రూప్ మనిషి అంటన్నా నేను నమ్మలేదు. చాలామంది నమ్మలేదు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఏదైతే ఆహ్, ప తాజాగా జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆ యాంకర్ అడిగింది, "మీ అసలు పేరు మీరు పుట్టిన తర్వాత మీకు పెట్టిన పేరు సలీం గదా! మీరు దాన్ని యోగేంద్ర అని జెప్పి మీ పిల్లల్ని ఎవరో ఇబ్బంది పెడుతున్నారంటూ పేరు మార్చుకున్నారు గదా! ఇప్పుడు మళ్ళీ మీ పేరు సలీం అని మార్చుకుంటారా?" ఇప్పుడు మరి ముస్లిం సామాజిక వర్గం నుంచి గట్టిగా అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు గదా! ఆళ్ళ తరపున పోరాడుతున్నారు గదా! అంటే ఆహ్, యో యోగేంద్ర దాని గురించి ఏం చెప్పుకొచ్చాడంటే, "నేనెందుకు మార్చుకోవాలి పేరు? యోగేంద్ర యాదవ్ అనేటటువంటిది అందరికి అలవాటు పడిపోయింది కాబట్టి ఆ పేరే ఉంటది. కావాలంటే మీరు పేరు మార్చుకోండి" అన్నారు. దానికి ఆ ఇంటర్వ్యూయర్ వచ్చేటప్పటికి, "నేనెందుకు మార్చుకుంటా? నేను నా పేరుతోనే ఉన్నాను. మీరే పేరు మార్చుకున్నారు కాబట్టి మీ పాత పేరులోకి వెళ్తారా లేదా?" అన్నటువంటి పాయింట్ ఇది వీడియోతో సహా వైరల్ అయ్యేటప్పటికి అతని పేరు సలీము, పేరు యోగేంద్ర యాదవ్‌గా మార్చుకున్నాడు. నాటకం ఆడుతున్నాడు అన్న విషయం బయటకొచ్చింది.